ఓం నమఃశివాయ. ఆణిముత్యాల ఛానల్‌కి స్వాగతం అండి. ఈ నెల 1వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుందండి. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి దీపారాధనలు, ఉపవాసాలు నెల అన్ని రోజులు చేయలేని వారు ఈ క్రింది దినములలో చేయవచ్చండి. కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం చదవండి. కార్తీక మాసంలో దానాలు చేయడం వల్ల కలిగే ఫలితాలను చూద్దామా? బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. బంగారం దానం చేస్తే దోషాలు తొలగుతాయి. పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి. పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. నెయ్యిని దానం చేస్తే రోగాలు పోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. పాలు దానం చేస్తే నిద్రలేమీ ఉండదు. తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది. ఉసిరికాయలు దానం చేస్తే మతి మరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు. ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది. వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అన్నదానం చేస్తే పేదరికం పోయి ధనవృద్ధి కలుగుతుంది. కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. ఆ గరళకంఠునికి తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. కాబట్టి కార్తీక మాసంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన జపాలు ఆచరిస్తే 1000 అశ్వమేధాల ఫలితం దక్కుతుంది. సోమవార వ్రతాన్ని 6 విధాలుగా ఆచరిస్తారు. ఉపవాసం చేయాలంటే కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంత్రకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించండి. ఏకభుక్తం, దానం, తపం, జపాలు చేసిన తర్వాత మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రి శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి. కార్తీక మాసంలో నిషిద్ధమైనటివి ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు నిషిద్ధమండి. కార్తీక మాసం విశేషమండి. ఒకరోజు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూత మహర్షితో ఇలా కోరారు. ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను వేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. శౌనకాది మహామునుల కోరికలు మన్నించిన సూత మహర్షి ఇలా అంటున్నారు. ఓ పునివుంగులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవునికి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ గాథను విన్ననంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతటా పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు. దేవి, నీవు అడిగే వ్రతం ఒక్కటి ఉంది. అది స్కంద పురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతుంది. దానిని విశిష్ట మహాముని మిథిలాపురీశ్వరుడైన జనక మహారాజుకు వివరించారట. అటు మిథిలాపురం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేశాడు. ఆజ్ఞ పాద్యాలతో సత్కరించారు.
ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని ఇలా అడుగుతున్నాడు. ఓ మహామునివర్య, మీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం ప్రజలు పవిత్రులయ్యాము. మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు. జనక మహారాజు, నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు కావలసిన ధన సైన్య సహకారాన్ని నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు. దీనికి జనకుడు, మునిపుంగవ, ఇలాగే చేస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలం నాకు ఒక సందేహం ఉన్నది. మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి ఆశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోనూ మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసంలో హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందకరమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను వివరించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, ఎవరైనా, ఏ వయసు వారైనా, పేద ధనిక తారతమ్యం లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు, దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, లింగార్చన ఉంటాయి. ముందుగా కార్తీక మాసానికి అతిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదర, నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రానీయకు, నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి. వ్రత విధానం గురించి చెబుతూ, ఓ రాజా, ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ పరమేశ్వర్లకు, భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి ఆగ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణాలు చేయాలి. గట్టుపై 3 దోసిళ్ళు నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడిబట్టలు వేడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకువచ్చి నిత్యం ధూపం, దీపం, నైవేద్యాలతో భగవంతుణ్ణి పూజ చేయాలి. గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ, దేవాలయంలో కానీ, రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి విష్ణు ఆలయంలో కానీ, తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యాలు తయారు చేసి స్వామికి సమర్పించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. తర్వాత రోజున మృష్టాన్నంతో భూత తృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గత జన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడని వారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసిన వారికి నమస్కరించిన వారికి కూడా సమాన ఫలితం దక్కుతుంది. ఇది స్కంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.